హలో అండి. ఈ రోజు మనం ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి బుల్ మార్కెట్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. బుల్ మార్కెట్ అంటే ఏంటి? బుల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ లో షేర్ల ధర నిరంతరం పైకెక్కుతూ ఉండే స్థితిని బుల్ మార్కెట్ అంటాం. బుల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ ధరలో నిరంతరం షేర్ల ధరలు ఏవైతే ఉన్నాయో షేర్ల ధరలు అనేవి నిరంతరం పైకెక్కుతూ ఉండే స్థితిని మనం బుల్ మార్కెట్ అంటాం. దీన్నే పెరుగుతున్న మార్కెట్ అని అంటాం. దీన్ని ఏమంటాము? పెరుగుతున్న మార్కెట్ అని కూడా అంటాము. ఈ సమయంలో పెట్టుబడిదారులు భవిష్యత్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నమ్ముకొని స్టాక్స్ కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పెట్టుబడిదారులు ఏంటంటే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నమ్ముకొని స్టాక్స్ ని కొనుగోలు చేస్తారు. ఫలితంగా మార్కెట్ లో కొనుగోలు ఎక్కువగానే ఉండి షేర్ ధరలు అనేవి అయితే పెరుగుతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది? సో మార్కెట్ లో కొనుగోలు ఎక్కువగా ఉంటే షేర్ ధరలు అనేవి అయితే పెరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే బుల్ మార్కెట్, ఇక్కడ మనం బుల్ మార్కెట్ ముఖ్య లక్షణాలు అనేది చూద్దాం. సో ఈ పెరుగుతున్న మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు: స్టాక్ ధరలో ఉన్నత స్థాయిల్ని తాకి దీర్ఘకాలం పెరుగుతుంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టాక్ ధరలో ఉన్న స్థాయిని తాకి దీర్ఘకాలం పెరుగుతుంటాయి. పెట్టుబడిదారులు సానుకూల భావాలు, ఆశాజనక దృక్పథాలు ఉంటాయి. సో పెట్టుబడిదారుల్లో సానుకూల భావాలు మరియు ఆశాజనక దృక్పథాలు ఉంటాయి. ఆర్థిక వ్యూహాలు కంపెనీ లాభాలు మెరుగుపడుతుంటాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వినియోగదారుల వ్యయం అధికమవుతుంది. సో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వినియోగదారుల వ్యయం అనేది అయితే అధికమవుతుంది. పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణం అనేది అయితే ఏర్పడుతుంది. ప్రోత్సాహక వాతావరణం అనేది అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి బుల్ మార్కెట్ అనేది, ఈ బుల్ మార్కెట్ ఏదైతే ఉందో బుల్ మార్కెట్ వ్యవధి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు ఉండవచ్చు. అంటే ఒకసారి స్టార్ట్ అయింది బుల్ మార్కెట్ కంటిన్యూగా కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల వరకు ఉంటుంది. దీంతో కంపెనీలు ఎక్కువ లాభాలు అందుకుంటాయి. మార్కెట్ మీద పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. ఇందులో ఏమవుతుంది? మార్కెట్ మీద పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. పెట్టుబడిదారులు ఎక్కువ ఆదాయం ఆశిస్తూ బలమైన పెట్టుబడులు పెడతారు. పెట్టుబడిదారులు ఎక్కువ ఆదాయం ఆశిస్తూ బలమైన పెట్టుబడులు అనేవి అయితే దీనిలో పెడుతుంటారు. మనకి ఇవన్నీ కూడా బుల్ మార్కెట్ కి రీజన్స్. అంటే ఇది ఏంటంటే మనకి దేశ ఆర్థిక వ్యవస్థకి గట్టి ప్రోత్సాహం ఇస్తుంది. అయితే బుల్ మార్కెట్ అధిక పరిధి వరకు పెరిగిన తర్వాత అమ్మకాల ఒత్తిడి మార్కెట్ సరిదిద్దుకోవడం అయితే జరుగుతుంది. సో అధిక పరిధి వరకు పెరిగిన తర్వాత ఏమవుతుంది? అమ్మకాల ఒత్తిడి అనేది అయితే పెరుగుతుంది, మార్కెట్ సరిదిద్దుకోవడం అయితే జరుగుతుంది. ఇలా బుల్ మార్కెట్ లో పెట్టుబడులు అధిక రాబడులు అయితే దారితీస్తాయి. సో ఈ విధంగా బుల్ మార్కెట్ లో పెట్టుబడులు అనేవి అధిక రాబడులు అయితే దారితీస్తాయి. కానీ ఏదైనా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టం వచ్చినప్పుడు అర్థం చేసుకోగలడం అవసరం. బుల్ మార్కెట్ మన ఆర్థిక వృద్ధికి, పెట్టుబడిదారులకు పెద్ద అవకాశాలను అయితే ఇస్తుంది. బుల్ మార్కెట్ అనేది మన ఆర్థిక వృద్ధికి అండ్ పెట్టుబడిదారులకు పెద్ద అవకాశాలను అయితే ఇస్తుంది. సో ఇది ఈరోజు మన టాపిక్, బుల్ మార్కెట్ అంటే ఏంటి అనే దానికి వివరణ. ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.